ఆ, వెంకటరమణ గారిని స్టేజ్ మీద ఆహ్వానించుకుందాము. బెంగళూరు నుంచి వచ్చారు. ఆయన పత్రి సార్ పెట్టిన పేరు మై డియర్ గాడ్. సో ఈరోజు ఆయన ఒక అద్భుతమైనటువంటి అనుభవాన్ని విందాము. వెల్కమ్ సార్. గట్టిగా చప్పట్లతో ఆయన ఆహ్వానించుకుందాము. ఈయన అనుభవం తర్వాత మనం మళ్ళీ మన సాంస్కృతిక కార్యక్రమాల్ని కంటిన్యూ చేసుకుందాం. ఈరోజు చాలా శుభదినము, గొప్ప దినము. ఎందుకంటే శ్రీరామచంద్రుని యొక్క గురువులు వశిష్ఠ మహామునీశ్వరులు. నేను బెంగళూరు నుంచి వచ్చాను, కానీ ఆంధ్రాలో ఉండేవాళ్ళము. బెంగళూరులో అక్కడ ధ్యాన ప్రచారం చేసి బెంగళూరు పిరమిడ్ కూడా ఎంతో సహాయ సహకారాలు అందించినాము. ఇక్కడ మన వశిష్ఠ గౌతమి పిరమిడ్ కూడా బెంగళూరు పిరమిడ్ ఎలా డెవలప్మెంట్ అయిందో అలాగే మనము అందరము దాన్ని విజువలైజ్ చేసుకోవాలి. అంటే కనాలి. ఈరోజు మన శరీరములో మనం ధ్యానం చేస్తున్నాము, ఎంతో దైవికంగా ఉన్నాము. అయినా ఇంకా కొంతమందికి ఎవరైనా శరీరములో బాధలు పోని వారికి ఒకే ఒక కారణం ఏమంటే మన ఆలోచన, మనం తినే ఆహారము. మన ఆలోచన, మన తినే ఆహారము. మనము ధ్యానంలో ఫైనల్ ఏమంటే తెలుసుకోండి నాయన, తెలుసుకోండి దేవుళ్ళు. ధ్యానంలో మన శరీరానికి ఏ బాధ రాకుండా ఉండాలన్నా, మనం ధ్యానంలో కూర్చుంటే ఒక్క ఆలోచన రాకుండా ఉండాలంటే చిన్న ఒక ఆలోచన చేస్తే మనకు ఏ శరీరంలో శ్వాస ఉన్నంత వరకు ఆరోగ్యంగా, సౌభాగ్యంగా, ఆనందంగా ఉంటాం. ఏమి ఆ ఆలోచన అంటే, అందరు చెప్పండి దేవుళ్ళు, చెప్పండి అందరూ. నేను మనసును కాదు, బుద్ధిని కాదు, శరీరాన్ని కాదు, నేను సదా ఆత్మను, ఆత్మశక్తిని, ఆత్మశక్తి స్థితిని, నేను దైవాన్ని. బాగా ఫోర్స్గా రావాలి. నేను దైవాన్ని నేనే, సాక్షాత్తు దైవాన్ని నేనే, సాక్షాత్తు దైవాన్ని నేనే. మీ శరీరంలో ఏ బాధ ఉన్నా నేను ఎలా అడుగుతానంటే, నాయనా మీకు ఇప్పుడే పోవాలన్నా అని అడుగుతా. ఏమడుగుతాను? ఇప్పుడే పోవాలన్నా అని అడుగుతా. చెప్పండి అందరూ. ధ్యానం చేసేవారు మనసులో ఏమనుకుంటే అది అవుతుంది. విశ్వంలోకి ఏది పంపిస్తే అదవుతుంది. ప్రతిరోజు మనం ఏమనుకోవాలంటే ధ్యానానికి ముందు ఇలా అనుకోండి. నేను సదా సంపూర్ణ, పరిపూర్ణ, జీవితాంతం, శాశ్వత, ఆయురారోగ్య, ఐశ్వర్యవంతాన్ని. నేను సదా సంపూర్ణ, పరిపూర్ణ, జీవితాంతం, శాశ్వత, ఆయురారోగ్య, ఐశ్వర్యవంతాన్ని. అందరూ ఇలా నోరు, కళ్ళు మూసేసి నేను చూపిస్తున్నాను చూడండి. అయ్యా కెమెరామెన్ ఇక్కడికి తీసుకోండి, ఆయన కెమెరా ఇక్కడికి తీసుకో, నా తల ఒక్కడికి తీసుకో. అందరూ నోరు, కళ్ళు మూసేసి చెవులు బటన్ వ్రేల్తో మూసేయండి. మీ చెవులు బటన్ వ్రేల్తో మూసేయండి. ఇది చేసిన తక్షణము మీ శరీరంలో ఏ బాధ ఉన్నా కూడా పోతుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ నేను చూస్తున్నాను, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి, తలనొప్పి, మైగ్రేను. నిన్న నేను ఇక్కడ స్టేజ్ మీద నా ఫుల్గా ప్రోగ్రాం ఉంటే నేను అక్కడ చెప్పినాను. ఈ విధమైన చేయడం వల్ల 300 మందికి అన్ని బాధల నుంచి విముక్తి అయినారు. ఏమైనారు? అన్ని బాధల నుంచి విముక్తి అయ్యే విధానం చూపిస్తున్నా. ఒక 15 నిమిషాల్లో మీకు ఏ బాధ ఉన్నా బయటికి పోతుంది. ఎంతసేపు టైము? 15 నిమిషాలు అంతే. చూడండి, బొట్టన వేలతో చెవులు మూసేయండి, నోరు, కళ్ళు మూయండి. ముక్కుతో శ్వాస తీసుకొని ముక్కుల మీద ఉంగరం వేలు ఉంచండి.
శ్వాస తీసుకున్నాక ముక్కులు మూయండి. మైక్ ఎవరన్నా పట్టుకాల? ఇక్కడ రమ్మా ఎవరన్నా. అయిపోయిందమ్మా. మా అందరూ బొట్టన వ్రేలు చెవులో మూసుకోండి. నోరు కళ్ళు మూసుకొని ముక్కుతో శ్వాస తీసుకోవాలి. 2 ముక్కులతో శ్వాస తీసుకోండి. తీసుకున్నాక ముక్కులు మూసేయండి ఉంగరవేలుతో. చూడండి నేను ఎలా చేస్తున్నా చూడండి దేవుళ్ళు. శ్వాస రిలీజ్ చేస్తూ చేతులు ఇలా అనాలి. మళ్ళా చేయండి. నోరు కళ్ళు మూయండి. నోరు కళ్ళు మూసి బొటన వ్రేలుతో ముక్కుతో శ్వాస తీసుకోండి. తీసుకున్నాక ఉంగరవేలుతో ముక్కులు మూసేయండి. ఆ తీసుకున్న శ్వాస మీ యొక్క వెన్నుపూసలోకి పోయిందనుకోండి. మన వెన్నుపూస నుండి మన శరీరంలో 72,000 నాడులకు ఈ యొక్క ఎనర్జీ పోయే విధానము. థ్యాంక్ యూ సార్. మనకి ఇక్కడ ప్రాక్టికల్ చేసేంత టైం లేదు కాబట్టి మీరు ఆల్రెడీ చెప్పారు కాబట్టి వాళ్ళు చక్కగా ఇంటికి వెళ్ళి దీన్ని ఈ విధానాన్ని ప్రాక్టీస్ చేసుకుంటారు. మన పిఎంసిలో కూడా ఇది లైవ్ వెళ్ళింది కాబట్టి ఇదంతా మనకి అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ చిన్నారులు ఎదురు చూస్తున్నారు. అయిపోయింది. ఎలా ఉందమ్మా? ఒక్క నిమిషం ఉండమ్మా. ఇది అందరి కోసం అమ్మా, నా కోసం కాదు. ఇది ఒక గొప్ప అనుభవం చెప్తున్నా. ఈరోజు విజయవాడలో తపస్సలేని అక్కడ నేను ఇది చేయిస్తుంటే పత్రిసారు వచ్చినాడు. పత్రిసారు మామూలు రూపంలో వచ్చినాడు, వైట్ డ్రెస్లో వచ్చినాడు. వచ్చి దేవుడు నువ్వు ఏం చెప్తున్నావు నాయనా అన్నాడు. స్వామి ఓంకారంలో బీజాక్షరాలు చేస్తున్నా అంటే ఇది చేస్తే ఏమొస్తుంది నాయనా అన్నాడు. అంటే నువ్వు కూడా చేయి స్వామి, నువ్వు ధ్యానం చేస్తే తెలుస్తుందంటావు కదా, నువ్వు కూడా చేయి అంటే అట్లనా అని చెప్పి సారు వచ్చి నా పక్కన కూర్చొని ఫిజికల్ బాడీగా సారు కూడా ఇది చేసినాడు. చేసి ఇది అందరికీ మన ధ్యానులందరికీ చెప్పిన ఆయన అన్నప్పుడే నేను స్టేజ్ వచ్చి చెప్తున్నాను. సారు ఎప్పుడైతే బ్రతుకున్నప్పుడు ఆత్మస్థితిలో ఉంటే చనిపోయిన తర్వాత వచ్చినాడు సారు. చనిపోయిన తర్వాత విజయవాడలో వచ్చి దర్శనం చేసిపోయినాడు. స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ దర్శనం చేసుకున్నారు. పత్రిసారు నాకు పెట్టిన పేరు దేవుడు. మై డియర్ గాడ్ అంటుంటాడు ఎప్పుడు నన్ను. నువ్వు దేవుడు రా అంటాడు. నేను స్టేజీలు ఎక్కను, సన్మానాలు చేసుకోను, ఏ పదవులు ఆశించను. నాకు కావాల్సింది అందరూ ఆరోగ్యంగా సౌభాగ్యంగా ఎప్పుడు ఈ మేడం మాదిరి నవ్వుతూ ఉండాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. వెంకటరాజు గారికి గట్టిగా చప్పట్లు కొడదాము.